ఒకటి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది. నాకు తెలిసి శివపురాణంలో ఒక శ్లోకం ఉందండి. దాంట్లో శివుడు ఏమంటాడంటే, పార్వతి నువ్వు నేను వేరు కాదు, మనం ఇద్దరం ఒకటే. ఒకటే ఒకటే. మీరు సైన్స్ పరంగా కూడా చూడండి, మ్యాటర్ ఎనర్జీ రెండు ఒకటే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. సో శివుణ్ణి మీరు మ్యాటర్గా అనుకోండి, అమ్మవారు శక్తి, ఇద్దరు ఒకటే. అయితే ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు ఈ ఈక్వేషన్స్ని వాళ్ళు ఎంత సింబాలిక్గా చెప్పారో నిజంగా కొంచెం మనం లోతుకు పోయి ఆలోచిస్తే చాలా బ్యూటిఫుల్గా మనకు అర్థమవుతుంది. సో శివపురాణంలో చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. కుమారస్వామి జన్మించాలి, ఎందుకంటే ఒక రాక్షసుడిని చంపాలి. సో దేవతలు ఏమంటారంటే, శివపార్వతుల పెళ్ళైతే కానీ కొడుకు పుట్టడు, సంహరించాడు. సో శివపార్వతుల పెళ్ళవుతుంది. సో శివపురాణం కూడా ఎలా డిస్క్రైబ్ చేస్తుంది అంటే, వీళ్ళ పెళ్ళయింది, శివుడు పార్వతి ముట్టుకోగానే ఇద్దరికి స్పృహ తప్పి పడిపోయారు, దే బికేమ్ అన్కాన్షియస్. 100 దివ్య సంవత్సరాలు తర్వాత అప్పుడు కుమారస్వామి జన్మించాడు, అలా అని డిస్క్రిప్షన్ ఇస్తారు. దీన్ని నేను ఇప్పుడు సైన్స్కి కోరిలేట్ చేస్తాను మీకు. నేనేం అనలైజ్ చేశానంటే, శివుడు అంటే మ్యాటర్, అమ్మవారేమో ఎనర్జీ. ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇవి ఎందుకు వేరయ్యాయి అంటే, ఉపమానంగా శివపురాణం చెప్పింది ఏంటంటే, ప్రజాపతి ఏం చేస్తాడంటే శివుడికి అమ్మవారికి పూజ చేస్తాడు. పూజ చేసి, అమ్మ నువ్వు నాకు కూతురుగా పుట్టాలి. ఆ కూతురుగా పుట్టేదే సతీ అమ్మవారు. సతీ. సో అప్పుడు ఈ శివపార్వతులు మీరు చెప్పినట్టుగా ఇద్దరు కలిసి ఉంటారు. ఏది, ఇద్దరు కలిసి ఉన్నారు. సో అప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే, సరే నేను పుడతానని ఆశీర్వాదం ఇస్తుంది. తర్వాత వీళ్ళకి పెళ్ళైన తర్వాత, అంటే అఫ్కోర్స్ సతీ అది టెంపరీ క్యారెక్టర్ ఉంటుంది శివపురాణంలో. తాను దక్షయజ్ఞంలో చనిపోతుంది, మళ్ళీ పార్వతిగా తానే పుడుతుంది. శివపార్వతులు ఇద్దరు కలిసిన తర్వాత 100 దివ్య సంవత్సరాలు టైం గడిచింది అంటారు. అంటే ఇద్దరు, ఇక్కడ జనరల్గా పురాణం ఎట్లా చెప్తుంది అంటే, లేకుంటే మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ అదే అదే సెక్స్ చేసుకుంటే 100 దివ్య సంవత్సరాలు ఎలా గడపగలరు? ఇక్కడ సెక్షువల్ యూనియన్ ఎంత ఉంటుంది? షార్ట్ పీరియడ్ ఉంటుంది సార్. ఇక్కడ హ్యూమన్తో పోల్చడం అనేటటువంటి పెద్ద మిస్టేక్ని మనం చేస్తున్నాం. అక్కడ మీరు ఇందాక అన్నారు కదా, అండ్ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కలిసి అనుకోండి, అది 100 దివ్య సంవత్సరాలు కావచ్చు, 1000 దివ్య సంవత్సరాలు కావచ్చు. అక్కడ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇస్ నాట్ పురుష అండ్ స్త్రీ. ఎగ్జాక్ట్లీ. కానీ శివపురాణం ఎలా డిస్క్రైబ్ చేస్తుందంటే, ఇద్దరు మనుషులేమో, మానవ రూపంలో ఉన్నారేమో అని డిస్క్రైబ్ చేస్తుంది. దీన్నే యాంథ్రోపోమార్ఫిజం అంటారు. చాలామంది ఇది చదివి అలాగే అర్థం చేసుకుంటారు. నేను గమనించింది ఏంటంటే, బిగ్ బ్యాంగ్లో కొన్ని ఈక్వేషన్స్ చూశాను. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 3,60,000 ఇయర్స్ వరకు ఏ మ్యాటర్ లేదంట. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 3,60,000 సంవత్సరాలు ఏ మ్యాటర్ పుట్టలేదు. ద ఎంటైర్ పీరియడ్ ఈస్ కాల్డ్ డార్క్ ఏజ్. దాన్ని డార్క్ ఏజ్ అంటారు. ఈ డార్క్ ఏజ్ తర్వాత సబాటామిక్ పార్టికల్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ పుట్టి అప్పుడు మ్యాటర్ పుట్టింది అని సైన్స్ చెప్తుంది. మీరు 100 దివ్య సంవత్సరాలని క్యాల్కులేట్ చేయండి సార్. ఎందుకంటే 1 దివ్య సంవత్సరం 360 ఇయర్స్. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 3,60,000 ఇయర్స్ వస్తుంది. అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ కలిసిన తర్వాత, లేకుంటే బిగ్ బ్యాంగ్ తర్వాత 3,60,000 సంవత్సరాల తర్వాతనే మ్యాటర్ పుడుతుంది. ఆ పుట్టింది కుమారస్వామి. ఎగ్జాక్ట్ సైన్స్లో చెప్పిన టైము, శివపురాణంలో చెప్పిన టైము ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే ఇక్కడ శివపార్వతుల పెళ్లి గురించి మాట్లాడట్లా శివపురాణం. మ్యాటర్ ఎనర్జీ కలిస్తే మ్యాటర్ ఎలా పుడుతుంది, ఎలా సృష్టి జరుగుతుందో చెప్తుంది టైంతో సహా. మీరు చెక్ చేయండి. డార్క్ ఏజ్ అంటే ఏంటో చెక్ చేయండి. నేను చాలా పాడ్కాస్ట్లో కొట్టుకునే ఇదే సార్.
మన శాస్త్రాలని డీకోడ్ చేస్తే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆ డీకోడ్ చేయడానికి ఎవడు ప్రయత్నించడం లేదు సార్, ప్రశ్నించడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప దాన్ని అధ్యయనం చేసి, ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు మన వాళ్ళు సృష్టికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మన వీటిల్లో ఇచ్చారు, కానీ వాటిల్ని అంటే ఇంటర్ప్రెట్ చేసి మనం అప్లికేషన్ కానీ ఇచ్చేయగలిగితే అసలు ఎంత జ్ఞానం మనకు ఉండింది అనేది మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. మనం నిజంగా ఒక రకంగా చాలా అదృష్టవంతులం సార్. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టాము, ఇంతటి అద్భుతమైనటువంటి మానవులుగా పుట్టాము, భారతంలో పుట్టాము, హిందువులుగా పుట్టాము. ఇంతటి సంపదకి, ఇది జ్ఞాన సంపదకి వారసులుగా పుట్టాము. పుట్టి కానీ మనం ఇంకా అంటే అదే అదృష్టం. దురదృష్టం ఏంటంటే వీటిలన్నిటినీ నేడున్నటువంటి ఈ సిస్టము మనలాంటి వాళ్లకు, మన బిడ్డలకి అందకుండా చేసింది సార్.